ఇక్కడ గమనించండి. ఇంత రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎందుకు? అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో. అప్పుడు మాత్రమే అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. అర్థమైంది కదా? ఇలా మీరు ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? అనాలిసిస్ ఎలా చేస్తున్నారు? ట్రెండ్‌ని కంబైన్ చేస్తున్నారా? జోన్స్‌ని కంబైన్ చేస్తున్నారా? అక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటున్నారా? అక్కడ సైకాలజీని అర్థం చేసుకున్నారా? ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వగానే సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్ అవుతారండి మార్కెట్‌లో. సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారంటే ప్రైస్‌లో ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. హలో అండి. వెల్కమ్ టు ట్రైనింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకొస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తదండి. ఆ వీడియోలో మనమే అనాలిసిస్ చేసుకున్న మార్కెట్‌ని మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఎలా ప్లాన్ చేసుకున్నాం? నిన్న మనకి బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా మార్కెట్‌లో. దాన్ని అర్థం చేసుకొని ఓవరాల్‌గా ట్రెండ్ కూడా బుల్లిష్ ఉంది కాబట్టి ఈరోజు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం? జోన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఆ జోన్స్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఈ రోజు మార్కెట్‌లో ఏం జరిగిందంటే మనకి ప్రైస్ అయితే మార్నింగ్ టైమ్‌లో అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది కదా! మనకి జోన్ అనేది ఉందండి హైలో. ఆ జోన్ దగ్గర నుంచి మనకి లాస్ట్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిందండి. ఓకే. ఈ బయింగ్ ప్రెషర్‌లో మనకేమన్నా ఎంట్రీస్ దొరికినాయా ఈరోజు? దాంతో పాటు ఈ సెల్లింగ్ ప్రెషర్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదామండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి. నిన్నటి చార్ట్‌ని మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా మనకి. ఇక్కడేముంది మనకి ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ జోన్. ఇది సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దాంతో పాటు ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది మనకి? ఈ జోన్ దగ్గరే క్లోజ్ అయింది కదా! అంటే ఒక సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్‌లో బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకున్నామండి. ఓకేనా? దాంతో పాటే ప్రైస్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందనుకోండి. డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! కాబట్టి ఈ జోన్ దగ్గర కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. దాంతో పాటు ఎప్పుడైతే ప్రైస్ హైలోకి వస్తదో హైలోకి వస్తుంటే ఇక్కడ ఏముందండి మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా! దాంతో పాటు ఇక్కడ మనకి ఒక రౌండ్ లెవెల్ అనేది ఉందండి. ఎంత? 26K అండి. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నామండి నిన్నటి అనాలిసిస్ వీడియోలో. ఓకే. ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగిందనేది గమనిద్దాం ఇప్పుడు. ఇక్కడ గమనించండి. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది? ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. దీన్ని చూసి అందరూ ఏమనుకుంటారండి? ఇక్కడ నుంచి మార్కెట్‌లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటారు కదా! కాకపోతే మన అనాలిసిస్ ఎటు సైడ్ ఉంది? ఇక్కడ మనం ఒక జోన్‌లా కన్సిడర్ చేసుకున్నామండి. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్‌లో బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ గమనించండి. ఇంత రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎందుకు? ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కాబట్టి. ఆ జోన్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? అంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలండి. ఇక్కడ గమనించండి క్యాండిల్స్ ఎలా పడుతున్నాయంటే మనకి ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందా? ఇది కొంచెం అగ్రెసివ్ గానే ఉందండి. దాని తర్వాత గమనించండి ఏ క్యాండిల్ ఫార్మ్ అయింది? కింద మనకి ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తది? ఒక బయింగ్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తది. ఓకే. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ మనకి బయింగ్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ప్రైస్‌లో అనేది గమనించుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ చూడండి ప్రైస్ అనేది కొంచెం స్లోగా అయిందా? అంటే మన జోన్ దగ్గర చిన్న కన్సాలిడేషన్‌లా జరిగిందా? ఓకేనా? ఈ కన్సాలిడేషన్ ఎటు సైడ్ బ్రేక్ అయింది? అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఇదేంటిది? ఇదొక జోన్. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ చెప్పిందా? బయింగ్ ఎంట్రీ సెటప్ ఇచ్చింది కదా! కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్ అయింది. అంటే ఇక్కడ మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? రీసెంట్ స్వింగ్ లోలో పెట్టుకోవచ్చు. లేదు ఈ కన్సాలిడేషన్ ఉంది కదా! ఆ కన్సాలిడేషన్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. అక్కడి నుంచి ప్రైస్ ఏం జరిగింది? అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ గమనించారనుకోండి. ఇక్కడ చూడండి. నిన్నేం చెప్పుకున్నాం? ఇది ఒక చిన్న కన్సల్టేషన్ లా కన్సిడర్ చేసుకోండి. ఈ కన్సల్టేషన్ పైన ఎప్పుడైతే మార్కెట్ మంచి గ్రీన్ క్యాండిల్‌తో అప్ సైడ్ క్లోజ్ అయిద్దో అక్కడి నుంచి కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం కదా! ఇక్కడ గమనించండి. ఇది కన్సల్టేషన్ కదా! ఈ కన్సల్టేషన్ పైన ఈ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా! అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? మార్కెట్‌లో ఇంకా బయింగ్ స్ట్రెంత్ ఉందని అర్థం చేసుకోవచ్చండి. దాంతో పాటు మనకి ఏంది హెల్ప్ ఉంది ఎక్కువ అంటే ఎక్కువ కన్ఫర్మేషన్ ఏముంది మనకి? ఓవరాల్‌గా ప్రైస్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది కదా! అప్ ట్రెండ్‌లో బయింగ్ ప్రెషర్ ఉందని అర్థం చేసుకొని ఇక్కడైనా మనం బయింగ్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చండి. అంటే ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? రీసెంట్ స్వింగ్‌లో అనమాట. స్వింగ్ ఎక్కడుంది మనకి? ఇక్కడ అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందండి. ఇప్పుడు మీరు గమనించారనుకోండి మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఈ క్యాండిల్‌లో ఒక ఎంట్రీ దొరికింది. దాంతో పాటు ఈ క్యాండిల్‌లో కూడా ఒక ఎంట్రీ అనేది దొరికిందండి. ఈ క్యాండిల్‌లో తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడుంది? ఈ క్యాండిల్‌లో తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ అనేది ఎక్కడుందనమాట. ఎక్కడ హై ప్రాబబిలిటీ ఉందని చెక్ చేసుకొని మీ రిస్క్‌ని కూడా కాలిక్యులేట్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ గమనించండి. అక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తూ ఉందా? అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తూ ఇక్కడ చూడండి ప్రైస్‌లో ఏదో జరిగిందండి. ఏం జరిగింది మనకి? ఒక చిన్న కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సాలిడేషన్ ఎటు సైడ్ బ్రేక్ అయింది మీరు గమనిస్తే ఈ క్యాండిల్‌తో అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చా? ఇది సెటప్పే కదా! బయింగ్ సెటప్పే కదా! దీన్ని ఫ్లాగ్ కింద కూడా కన్సిడర్ చేసుకుంటారండి కొంతమంది. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, కన్సాలిడేషన్ జరిగింది. ఇది ఒక ఫ్లాగ్ కదా! ఫ్లాగ్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయిందన్నమాట.
ఓకేనా? ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఏం జరిగింది? ఈ ట్రేడ్‌లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మనం? రీసెంట్ స్వింగ్‌లో అన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏం జరిగింది? ప్రైస్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఎంట్రీ గమనించారనుకోండి. ఎక్కడుందండి ఎంట్రీ? చూస్తే ఇదేంటిది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ కదా! రెసిస్టెన్స్ దగ్గరలో ఉందనుకోండి, మనం బై ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తామండి. రెసిస్టెన్స్ దగ్గర ఓన్లీ మనం సెల్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అనమాట. అంటే ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి రెసిస్టెన్స్ దగ్గరికి, ఈ జోన్ దగ్గర ఏమన్నా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వస్తే అప్పుడు మాత్రమే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో, అప్పుడు మాత్రమే అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. అర్థమైంది కదా! ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మన ప్రాబబిలిటీ ఎంత ఉందండి? అంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? కొంచెం తక్కువ ఉందండి. ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత ఉంది? కొంచెం ఎక్కువ ఉంది కదా! ఇలా మనం ప్రాబబిలిటీ అనేది చెక్ చేసుకోవాలండి మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు. సపోజ్ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, హై ప్రాబబిలిటీ అనేది ఉంటదన్నమాట. దాంతో పాటు మీరు రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి, అక్కడ కూడా మీకు హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ అనేది దొరుకుతాయండి. ఇలా మీరు ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? అనాలిసిస్ ఎలా చేస్తున్నారు? ట్రెండ్‌ని కంబైన్ చేస్తున్నారా? జోన్స్‌ని కంబైన్ చేస్తున్నారా? అక్కడ ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకుంటున్నారా? అక్కడ సైకాలజీని అర్థం చేసుకున్నారా? అనే దాన్ని బట్టి కూడా ట్రేడింగ్‌లో మీ ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. ఓకే. నెక్స్ట్ గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందండి ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం జిగ్‌జాగ్ అవుతుందండి. అంటే ఇక్కడేమో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఇక్కడ ఓవరాల్‌గా బయింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బయింగ్ ప్రెషర్ అనేది కనిపించిందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ జోన్ దగ్గర మనం బయర్స్, సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు కదా! నెక్స్ట్ గమనించామనుకోండి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఏం జరిగిందండి మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తది? ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తది కదా! అక్కడి నుంచి ఏం జరిగింది మార్కెట్‌లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చిందండి మనకి. నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది స్లో అయిందండి. అది కూడా ఎక్కడ స్లో అయింది? మనం ఏదైతే జోన్ అనుకుంటున్నామో సపోర్ట్ జోన్, ఆ జోన్ దగ్గర ఈ రోజు ప్రైస్ అనేది కొంచెం స్లో అయిందండి. ఈ రోజు మనం ఓవరాల్ గా ప్రైస్ ని గమనించారనుకోండి, ఏం జరిగింది మనకి స్టార్టింగ్ లో బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. లాస్ట్ లో ఏం కనిపించింది మనకి? సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిందండి. ప్రీవియస్ గా 3 డేస్ నుంచి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందండి? అగ్రెసివ్ గా బయింగ్ ప్రెషర్ వస్తూ ఉంది కదా! కానీ ఈ రోజు మాత్రమే మార్కెట్ లో ఏం కనిపించింది మనకి? ఇక్కడ ఇదేంటిదండి? సెల్లింగ్ ప్రెషర్ కదా! అంటే సెల్లర్స్ ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చండి. అది కూడా ఎక్కడ? ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అండి. ఇది రౌండ్ ఫిగర్ కదా 26K. ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది కాబట్టి మార్కెట్‌లోకి సెల్లర్స్ ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చండి. మరి సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అంటే చేసుకోవచ్చండి. ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు? ప్రైస్ హైలోకి వస్తుందనుకోండి. హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ జోన్స్‌ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందనుకోండి. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకు మనం ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అంటే ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వగానే సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్ అవుతారండి మార్కెట్‌లో. సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారంటే ప్రైస్‌లో ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉందో మనకి? ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా! అలాగా ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో జోన్స్‌ని, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్‌ని, అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్ అయిపోతారు. మనకి ప్రైస్‌లో ఏం కనిపించింది? సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! ఇలా మార్కెట్‌లో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకొని బయర్ సైడ్ ఉన్నారు, సెల్లర్ సైడ్ ఉన్నారు. వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతుందనుకోండి, అప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఇలా మన ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలండి మార్కెట్‌లో. లేదు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి, రాంగ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటదండి మార్కెట్‌లో. కాబట్టి అన్ని కంబైన్ చేసి మన ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం? డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా! ఇప్పుడు డైలీ చార్ట్‌లో చెక్ చేసుకుందాం అండి. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి. ఈరోజు మనకి ఏ క్యాండిల్ ఫార్మ్ అయిందండి? ఇది ఒక షూటింగ్ స్టార్ లానే ఉంది. దాంతో పాటు ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ కూడా విక్ అనేది ఉంది కదా! దీన్ని మనం డోజీ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇందులో ఎవరు అగ్రెసివ్‌గా ఉన్నారని అది అర్థం చేసుకోవాలండి. ఇక్కడ గమనించండి. హైలోంచి మనకి ఏం కనిపించిందండి? రిజెక్షన్ అనేది కనిపించింది కదా! ఇందులో ఎవరుంటారు మనకి? సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఇందాక మనం 5 మినిట్స్ చార్ట్‌లో కూడా అదే కదా అనాలిసిస్ చేసుకుంది. హైలోంచి మనకి ఏం కనిపించింది? అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! అదే మనం క్యాండిల్‌లో అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం రేపు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఎక్కడ సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి? ఎప్పుడైతే ప్రైస్ హైలోకి వస్తదో, హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మన ఈ జోన్ అనేది ఉంది కదా! ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఎప్పుడైతే మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేసిద్దో డౌన్ సైడ్, అక్కడి నుంచి కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. సెల్లర్స్ అని వాళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు. లేదు మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో. ఇక్కడ నుంచి ప్రైస్‌లో అప్ సైడ్ మూవ్‌మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఆ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్‌లో బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందనుకోండి, బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా మార్కెట్‌లోకి వస్తారనమాట. బయర్స్ వచ్చారు కాబట్టి ప్రైస్‌లో ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది? అప్ సైడ్ మూవ్ అవుద్ది కదా! అలాగ అర్థం చేసుకుంటున్నామండి జోన్స్‌ని. దీన్ని ఇంకా డీటెయిల్‌గా మనం 5 మినిట్స్ చార్ట్‌లోకెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. రేపటి అనాలిసిస్‌ని మనం గమనించామనుకోండి, ఇక్కడ చూడండి లాస్ట్‌లో మనకి ఏం కనిపించింది? సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది కదా! ఎక్కడ క్లోజ్ అయింది మనకి? మన జోన్ దగ్గర క్లోజ్ అయిందండి. సపోర్ట్ జోన్ దగ్గర. ఎంత ఉంది మనకి? అక్కడ
25,850 అనమాట. ఈ జోన్ దగ్గర మార్కెట్ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి అప్సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ అప్సైడ్ వస్తూ ఇక్కడ ఏముంది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత 26,020 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. లేదా ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ అయితే, లేదు ప్రైస్ హైలోకి వెళ్ళి లోలోకి వస్తుంది కదా, లోలోకి వస్తున్నప్పుడైనా ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక సపోర్ట్ జోన్ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ జోన్తో పాటే ఇక్కడ గమనించండి ఈ రోజులో కూడా ఉంది కదా మనకి, దీని మొత్తాన్ని కూడా ఒక జోన్ లా కన్సిడర్ చేసుకోండి. అంటే ఇది మొత్తం కూడా ఒక బయింగ్ జోన్ అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ గమనించండి. సపోర్ట్ జోన్ ఉంది కదా మనకి, ఎంత 25,650 అనమాట. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి కూడా ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నేను ఏమో అనాలిసిస్ చేసుకున్నాం మన ప్రైస్ని. ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, లైట్గా డౌన్ ట్రెండ్లో మారిందని అర్థం చేసుకున్నాం కదా. ఈ డౌన్ ట్రెండ్ ఎప్పుడు కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎప్పుడైతే మార్కెట్ ఈలో డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో, అంటే ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు అనుకోండి ఈ క్లోజింగ్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా. అంటే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ లో సెల్లర్స్ రాకుండా బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయిందండి. ఈ రోజు గమనిస్తే అదే జరిగింది కదా మనకి, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ కాకుండా ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయిపోయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్లో మనకి ఏం కనిపించిందండి, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ని చూసాం అనుకోండి, ఇక్కడ మనం ప్రైస్ ని అలా అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మొత్తం ఒక రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఫాల్ కూడా రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, హైలో ఎంత ఉందని మనకి రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ 58,540 అనమాట. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోతే ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం మనం, ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అనమాట 58,240 అనమాట. ఈ జోన్ దగ్గర మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఇంకో పాయింట్ ఇక్కడ గమనిస్తే, ఇందాక నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రోజులో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. ఈ రోజులో ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎంత 57,820 అనమాట. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవల్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇందులో మనం లెవెల్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు లెవెల్స్ చూద్దాం. ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందని మనకి ఫస్ట్ది ఇక్కడ ఉందండి 84,640. దాని తర్వాత ఎక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ అనమాట 85,040. దాని తర్వాత ఎక్కడ ఉంది, హైలోకి ఇచ్చినప్పుడు ప్రైస్ 85,280 అనమాట. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందని మనకి 84,100 అండి. దాని తర్వాత ఎక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ అనమాట 83,750 అనమాట. ఇవి మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది నేను అర్థం చేసుకొని మన ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు అక్కడ మీకు సైకాలజీ కావాలనుకుంటే, నేను మన నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా సైకాలజీ, జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా యాక్ట్ చేయాలి మన మైండ్ సెట్ అనేది, దాన్ని ఇక్కడ మీరు అప్లై చేయొచ్చండి. ఓకే, నా అనాలిసిస్ ఇంకా నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.